పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి తాగించి దొంగతనాలు చేయిస్తున్న ముఠా. అమాయక పిల్లలకు మత్తుమందు ఇచ్చి దొంగతనాలు చేయిస్తున్న గ్యాంగ్. నరసరావుపేట పట్టణానికి చెందిన షేక్ షారూక్ ఆలియాస్ షారు, ఫారూక్ అన్నదమ్ములు పిల్లలను డ్రగ్స్, గంజాయికి బానిసలుగా చేసి వారి చేత సెల్ ఫోన్ దొంగతనాలు, గంజాయి రవాణా చేయిస్తున్న వరవకట్టకు చెందిన అన్నదమ్ములు షారూక్, ఫారూక్. ఇప్పటికీ సుమారు 150 దొంగతనాలు చేయించినట్లు అనుమానం. 2 నెలల క్రితం పోలీసులకు పట్టుబడిన జమీర్ మీరావలి. జువెనల్ హోంలో శిక్ష అనుభవించిన మీరావలి ఇంటికి వచ్చిన తరువాత తిరిగి దొంగతనాలు చేయాలంటూ వేధిస్తున్న షారూక్, ఫారూక్. వారి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన జమీర్ మీరావలి. మత్తు పదార్థం ఇచ్చినప్పుడు మాకు ఏం చేస్తున్నామో తెలియక వాళ్ళు చెప్పింది చేస్తున్నామన్న బాధితుడు. దొంగతనాలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయిన బాధితుడు. అమాయకులైన చిన్న పిల్లలను టార్గెట్ చేసుకున్న వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడి తల్లిదండ్రులు. బెదిరింపుల నుండి కాపాడాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేసిన బాధితులు. సార్, నా పేరు షేక్ జమీర్. మా అమ్మ, మా నాన్న, ఫారూక్ అనే వ్యక్తి, షారు వాళ్ళ ఆవిడ, వీళ్ళు ముగ్గురు మత్తు పదార్థాలు ఎక్కించి చాలా పిల్లల్ని నాశనం చేస్తున్నారు. నాశనం చేస్తూ కూడా దొంగతనాలు, ఫోన్లు డబ్బులు అట్లాంటి సంబంధించిన మొత్తం వాళ్ళు దూరం నిలబడి మా చేత తీపిస్తున్నారు. తీపిస్తూ ఇంకా అలాంటి చాలా మంది పిల్లల్ని కూడా అలవాటు చేస్తూ కూడా ఇంకా డ్రగ్స్, గంజాయి, ఈ ఇండిషన్లని అట్లాంటి మాకు మత్తులో ఏం చేపిస్తున్నారు, చేయమంటే అది చేస్తున్నాం. చేయకపోతే మీకు చంపుతాను, కొడతాను అని భయపడిస్తున్నారు. చేసిన మొత్తం వాళ్ళ ఆవిడ దగ్గర దాచిపెట్టి మీకు ఏమైనా జరిగితే బయటికి తీసుకువస్తామరా అని చెప్పిద్దామా చెప్తూ ఇంకా ఆమె దగ్గర చాలా డబ్బులు అలాంటి దాచిపెట్టి ఫోన్లు. ఇప్పుడు వాడుతున్న ఫారు వాళ్ళ ఆవిడ 2 ఫోన్లు అతను నేను దొంగలిచ్చిన ఫోన్లే. అలాగే చాలా మంది పిల్లలు కూడా జీవితాలను నాశనం చేపిస్తున్నాడు. ఇంకా నేను రానన్నట్టుకు నాకు కొట్టాడు. 31st నైటే కొట్టాడు. చాలా మంది మందు పడి ఉంటారు, ఫోన్లో డబ్బులు తీసుకొద్దాం అన్నాడు. నేను రానని చెప్పినందుకు ఇంకా జనవరి 1st రోజేమో మా ఇంటిపై కత్తి తీసుకొని వచ్చి వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు నా మీద దారి చేశారు. లేనిపోయిన తప్పుడు కేసులు మొత్తం పెట్టించి ఇప్పుడు లోన్ వేపిస్తాంట నీకు 5వ తారీఖు కల్లా అని అంటున్నాడు. చేస్తూ ఇంకా సిఎస్ఆర్కి చేస్తే ఇంకా సిఎస్ఆర్ మాకేం పట్టించుకోవట్లేదు. ఇంకా నిన్నేమో ఎస్పీ సార్ దగ్గరికి పోతే ఎస్పీ సార్ ఏమో ఇంకా కంప్లైంట్ రాసుకున్నారు. నాకు ఎట్లాగైనా న్యాయం చేయాలి సార్. మీడియా వాళ్ళు అందరు ఎట్లాగైనా నాకు న్యాయం చేయాలి సార్. అందరికీ నమస్కారం. నా పేరు మహిబుల్ నిసా, మా ఆయన పేరు మహాబులా, మా అబ్బాయి పేరు జమీర్ మీరావలి. మా అబ్బాయి చాదా షారూక్, ఫారూక్ అనే 2 వ్యక్తులు మా అబ్బాయికి దొంగతనాలు, గంజాయి, డ్రగ్స్ మొత్తం అమ్మిస్తున్నారు సార్. మా అబ్బాయి చేత కూడా అమ్మిస్తున్నారు సార్. మా అబ్బాయి హాయిగా బైక్ మెకానిక్ పని నేర్చుకునే అబ్బాయికి అని చెప్పి మాయమాటలు చెప్పి సార్ మా అబ్బాయిని తీసుకెళ్లి రూములలో పెట్టి తాపడం, డ్రగ్స్ అలవాటు చేయడం, మా అబ్బాయికి ఇండిషన్లు కూడా చాలా ఎక్కించారు. అవి మొత్తం చేపిస్తున్నారు సార్. అందుకోసమే మేము మా అబ్బాయికి తర్వాత ఏమో 3 నెలలు జైలు కూడా చేసి వచ్చాడు సార్. విజయవాడ జైలుకి పోయి వచ్చాడు. తర్వాత ఏమో మేము ఇంకా ఇంట్లో అరిసి నువ్వు మా మాట వినకపోతే మేము చేస్తామంటే ఇంకా మా అబ్బాయి అప్పటి నుంచి ఈ దొంగతనాలు మొత్తం మానేశాడు సార్. మానేసి మా అబ్బాయి హాయిగా పని నేర్చుకుంటున్నాడు. పని నేర్చుకునే అబ్బాయికి తర్వాత ఏమో ఇక్కడ మాట వినట్లేదని మేము గుండాలపాడికి పంపాము. గుండాలపాడికి వెళ్ళి నా అబ్బాయికి మళ్ళీ 31st నైట్ అని, జనవరి 1st అని వచ్చాడు. వచ్చిన తర్వాత రారా ఈరోజు చాలా మంది తాగి ఉంటారు, డబ్బులు, సెల్ ఫోన్లో మొత్తం తీసుకొద్దాం రా అంటే మా అబ్బాయి ఏమో నేను రానన్నాడు. రాననేటప్పుడు కొట్టారంట. కొట్టిన తర్వాత ఏమో జనవరి 1st రోజేమో నువ్వు రాలేదుగా, మేము కొట్టినా నువ్వు మా మాట వినకుండా ఏందని జనవరి 1st రోజేమో కత్తులు తీసుకొని అన్నదమ్ములు మా ఇంటి మీద మా అబ్బాయికి మాకు చంపడానికి వచ్చారు సార్. అందుకోసమే మాకు ప్రాణభిక్ష పెట్టాలని మేము పోలీసు వాళ్ళని, మీడియా వాళ్ళని ఇంకా చెప్పుకుంటున్నాం సార్. మాకు ఎట్లాగైనా మీడియా వాళ్ళు కలిసి, పోలీసు వాళ్ళు కలిసి మా అందరికీ ప్రాణభిక్ష పెట్టాలి సార్. మా ఇంటికి జోలికి రాకుండా చేయాలి సార్. మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చినా మేము బీదోళ్ళని మాకు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అందరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా పలుకుబడి ఉందని నీకు ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నారు సార్. మాకైతే ఏం లేదు సార్. మాకుంది గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి, మీడియా వాళ్ళు మాకు న్యాయం చేయాలి. అందుకోసమే మేము
వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద రాజకీయ వాళ్ళు ఉన్నారని వాళ్ళు చెబుతున్నారు సార్. అందుకోసమే బెదిరిస్తున్నారు మా ఇంటి మీదకి వచ్చి. మళ్ళీ 15 రోజుల్లో మీ అబ్బాయికి చంపుతామని కూడా వాళ్ళు చెప్పి పంపుతున్నారు. అందుకోసమే మాకు దయచేసి ఎస్పీ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. సార్ గారు కంప్లైంట్ తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామన్నారు. అందుకోసమే సార్ గారు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. మా అబ్బాయికి ఎట్లా అయినా ఇంకా మా అబ్బాయి జోలికి మా జోలికి రాకుండా దయచేసి పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు మాకు